హలో, హాయ్. నా పేరు జామకాయ. మీకు అందరికీ తెలుసు కదా. అయితే జామకాయ గురించి కొన్ని విషయాలను అంటే నా గురించి నేను చెప్పుకుందామని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. పేదవాడి ఆపిల్ జామకాయ అని అందరూ నన్ను చిన్నచూపు చూస్తారు. కానీ మీ పెరట్లో కాసే జామలో యాపిల్లో కన్నా పోషకాలు ఎక్కువ అనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ విషయాలన్నీ మీకు చెప్పేందుకే నేను మీ ముందుకు వచ్చాను. సిట్రస్ జాతి పండ్లలో సి విటమిన్ ఎక్కువగా లభిస్తుందని అందరికీ తెలుసు. సిట్రస్ జాతి పండ్లు అంటే నిమ్మ జాతి పండ్లని అర్థం. మరి సిట్రస్ జాతి పండ్లలో కన్నా సి విటమిన్ 4 నుంచి 10 రెట్లు జామలో లభిస్తుందని ఎంతమందికి తెలుసు? జామ ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. అంటే వ్యాధి నిరోధక శక్తిని మీలో ఎంతో ఎక్కువ చేస్తుందన్నమాట. హృదయానికి సంబంధించిన అంటే గుండె సంబంధిత రోగాలతో పాటు అనేక రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడేదే జామకాయ. దీనిలోని పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కాల్షియం, ఐరన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. సోడియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు వ్యర్థాలను తొలగించడంలో మూత్రపిండాలకు సహాయపడతాయి. దంత పరిరక్షణకు జామ దివ్య ఔషధం అనే విషయం మీకు తెలుసా? సాధారణంగా అవసరమైన పోషకాలు తక్కువ క్యాలరీల్లో ఉంటాయి. జామ పళ్ళలో ఉండే కెరటోనాయిడ్లు, పొలిఫెనాల్స్ ఇవి ఆక్సీకరణం కాని సహజ రంగు కలిగించే గుణాలు. ఈ పళ్ళకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలుగజేస్తాయి. ఔషధపరమైన ఉపయోగాలు నాటు వైద్యంలో 1950 సంవత్సరం నుంచి జామ ఆకులు, వాటిలోని విభాగాలు ఔషధ లక్షణాలు పరిశోధనలలో అంశంగా ఉన్నాయి. జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు క్యాన్సర్, బ్యాక్టీరియా ద్వారా వచ్చే అంటువ్యాధులు, వాపులు మరియు నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు క్యాన్సర్లు వాటికి విరుద్ధంగా పనిచేసే ఔషధాలుగా కూడా పనిచేస్తాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి కూడా మందుగా ఉపయోగిస్తారు. బెరడు యాంటీ మైక్రోబియల్ ఎస్ట్రింజెంట్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి అంటే షుగర్ పేషెంట్లకు షుగర్ తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు. మరి ఈ జామలో లభించేటువంటి ఆహార విలువలు ఒకసారి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే, జామ 100 గ్రాములలో 36 నుంచి 50 క్యాలరీల శక్తి ఉండడం జరుగుతుంది. తేమ అంటే లేదా నీటి శాతం అనుకోండి 77 నుంచి 86 గ్రాములు. ఓకే, తేమ శాతంగానే చెప్తారు, ఎందుకంటే నీరులాగా కనిపించకపోవచ్చు కానీ తేమ శాతం అనేది ఇందులో ఉంటుంది. అలాగే పీచు పదార్థం అనేది 2.8 నుండి 5.5 గ్రాముల వరకు లభిస్తుంది. ప్రోటీన్స్ 0.9 నుంచి 1 గ్రామ్ వరకు లభిస్తాయి. అలాగే కొవ్వు ఫ్యాట్ అనేది చాలా తక్కువగా అంటే 0.1 నుండి 0.5 గ్రాముల వరకు ఇందులో ఉండడం జరుగుతుంది. యాష్ అనేది
0.43 నుండి 0.7 గ్రాముల వరకు, కార్బోహైడ్రేట్లు 9.5 నుండి 10 గ్రాముల వరకు ఉంటాయి. అలాగే కాల్షియం 9.1 నుంచి 17 గ్రాముల వరకు లభిస్తుంది. ఫాస్ఫరస్ 17.8 నుండి 30 మిల్లీగ్రాముల వరకు ఫాస్ఫరస్ అనేది 100 గ్రాముల జామకాయలో లభించడం జరుగుతుంది. ఐరన్ 0.30 నుండి 70 మిల్లీగ్రాముల వరకు, అంటే ఒక్కో జామకాయలో ఒక్కో రకంగా ఈ ఐరన్ పరిమాణం అనేది ఉండడం జరుగుతుంది. కెరోటిన్ అంటే విటమిన్ ఏ అనేది 200 నుండి 400 వరకు, అంటే మిల్లీగ్రాములలో. ఓకే, ఎస్కార్బిక్ ఆమ్లము లేదా విటమిన్ సి అనేది 200 నుంచి 400 మిల్లీగ్రాములలో లభించడం జరుగుతుంది. విటమిన్ బి1, బి2, బి3లు కూడా పుష్కలంగానే లభించడం జరుగుతుంది. మరి వీటికి ఉండే ఇంకొన్ని ఉపయోగాలు, అంటే జామ వల్ల కలిగే ఉపయోగాలను కొన్నింటిని చెప్తాను మీకు. ఇంకా కొన్నింటిని అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, కణజాలం పొరను రక్షిస్తుంది, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి జామకాయను రోజు తింటే మీకు సి విటమిన్, అలాగే ప్రోటీన్స్, అలాగే ఐరన్ పుష్కలంగా అంది సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది. సరే ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే చూసిరుగా. మళ్ళా మీకు మా వీడియో నచ్చినట్లయితే మరి మీ ఫ్రెండ్స్ తోటి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇంకేమైనా కానీ షేర్ చేసుకోండి. అట్లనే మీరు మా వీడియోని లైక్ కూడా చేయవచ్చు. మరి ఏదో ఒకటి కొట్టురిగా. మీకు ఎట్లా అనిపించిందో కూడా మరి ఇక్కడ కామెంట్ పెట్టరు, అదిలిగా పెట్టులిగా. మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ఈ వీడియోలన్నీ మళ్ళీ చూసుకోవచ్చు మీరు. ఇంకేందిగా సబ్స్క్రైబ్